శ్రీ సత్యసాయి జిల్లా కఠారుపల్లిలో విశ్వకవి యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థులు యోగి వేమన అభిమానులు వేలాదిగా హాజరై బీఆర్కే న్యూస్తో తమ అభిమానాన్ని పంచుకున్నారు. ప్రభుత్వం ఈసారి అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించింది. సమాజంలో రుగ్మతలను తన పద్యాల ద్వారా ప్రశ్నించిన వేమన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాకవిగా నిలిచారు. చరిత్రకారుల ప్రకారం కఠారుపల్లిలోని వేమన జీవ సమాధి చెందినట్లు చెబుతారు. ఈ నేపథ్యంలో కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ప్రత్యేక చొరవతో వేమన ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కఠారుపల్లి గ్రామంలో యోగి వేమన సమాధి దగ్గర ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన యొక్క జయంతి ఉత్సవాలను ఇక్కడ జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరిపారు. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి వంశస్థులు ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం ఆయన విశిష్టత ఏమి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, చివరికి ఇక్కడ కాలం చేసిన పరిస్థితుల్లో ఆయన ఎలా ఉన్నారు, ఆయన సమాజంలో ఉన్న రుగ్మతులు వెళ్ళే విధంగా ఎలాంటి పద్యాలు అయితే సమాజానికి అందించారో వారి కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకుందాం. వారే ఇక్కడ ప్రధాన అక్షరులుగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. స్వామి, ఒకసారి చెప్పండి, యోగిని మనం చూసుకున్నట్లయితే వేమన శతకాలంటేనే మనకు పూర్తిగా మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అంతా తెలుసు. దాని గురించి మీరేం చెప్తారు చెప్పండి. చిన్నపిల్లలు వేమన పద్యాన్ని ప్రతి ఒక్కరికి ఇష్టము. ప్రతి ఒక్కరు పద్యాలు వేమన పద్యానికి ఎదురు పద్యం లేదు. ఈ పద్యాలు ప్రతి ఒక్కరు పాటించారు. వేమన అంటే వేమన పద్యాలు ప్రతి ఒక్కరికి వస్తే రానివాడు మనం తెలుగుమాట నేర్వడు. అంటే వేమన గారి అసలు పేరు ఏమంటారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన వంశస్థుల గురించి, తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన ఎందుకు ఇక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి? చెన్నపట్నం నుంచి అక్కడ కొన్ని అంశాలు గెలిచిన తర్వాత ఇక్కడ వచ్చి గొప్ప అడిగి ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్గా ఆయన ఎక్కడ నేటివ్ ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా కొండవీడు. 18 ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమీది మూగ చింతలపల్లి, మొదటి రెడ్డమని ఏమని తెలిపేది విశ్వదాభిరామనర్వేమ 18 ఉండేది. అది ఆయన వచ్చి ఇక్కడ గొప్ప అడివి అయితే ఇక్కడ ఆయన ప్రశాంతంగా ఉండి కొన్నాళ్ళకి జీవసమయం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. చంపదగిన ఇటు శత్రువు జనదేత గిట్టనేమి కీడు చేయరాదు, పొసగు మేలు చేసి పొమ్మనిటే చాలు విశ్వదాభిరామ వినరవేమ. ధనువు కూడా పెట్టి దానము చేయగా తాను తినగలస దాచుగాక తేనెతీగ గుర్తి తెరువరికియగా విశ్వదాభిరామ వినురవేమ. అనగా అనగా రాగమతి సేల్చినుండు తినగ తినగ వేము తీయనుండు సాధారణ పనులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలికనండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య, పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. యోగి వేమన జయంతి సందర్భంగా ఈరోజు కఠారుపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఆయన జయంతి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వేలాది మంది పిల్లలు ఇక్కడ వచ్చేసి ఆయన సమాధి దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా వేమన పద్యాల్లో ఉప్పు కపూరమ్ము నొక్క పోలికలుండు చూడ చూడ రుచులు జాల వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, మేడి పండు చూడు మేలి వైముండు పుట్ట విప్పు చూడు పురుగులుండు పిరికి వాని మందిని బింకమిలాగురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇలాగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఆయన సహజంగా సాధారణ ప్రజలకు ఏదైతే ఉందో వారికి అర్థమయ్యే విధంగా తన పద్యాలు చెప్పడం జరిగింది. ప్రజాకవి వేమన గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జయంతి ఏర్పాటు సందర్భంగా ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. ప్రజాకవి ఆయన యొక్క పద్యాలు అయితేనేమి, ఆయన యొక్క కవితలు అయితేనేమి, ఆయన ప్రపంచానికి ఈ యొక్క సమాజానికి అందించినటువంటి ఆయన యొక్క పద్యాలలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలు ప్రతి ఒక్కరికి అర్థం చేసుకొని సమాజంలో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. సమాజంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ యొక్క ఆచారాల గురించి, మూఢనమ్మకాల గురించి, కుల వ్యవస్థ గురించి, కులమత భేదాలు లేకుండా మానవులంతా సర్వమత సమానంగా జీవించాలని ప్రతి ఒక్కరూ తమ యొక్క నైతిక విలువలతో పాటించి తమ జీవితాన్ని ఉన్నతంగా జీవించాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆయన ఎక్కడో పుట్టి ఎక్కడో గుంటూరులోని ఆ యొక్క కొండవీడు ప్రాంతం నుంచి ఇక్కడ కఠారుపల్లికి వచ్చి ఈ కదిరి ప్రాంతంలో ఇక్కడ ఆయన సమాధి కావడము, ఇక్కడ మాకు ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ మాకు దీన్ని ప్రధానంగా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీన్ని ప్రధానంగా తీసుకొని ఆ యొక్క ప్రతిష్టగా తీసుకొని ఈ ఉత్సవాలను ఈ యొక్క ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత విద్యాశాఖ మంత్రి యువ నాయకులు నారా లోకేష్ గారు,
ఇక్కడ జిల్లా మంత్రులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాకవి వేమన గారి ఈ యొక్క ఉత్సవాన్ని ఒక రాష్ట్ర పండుగలాగా నిర్వహించడము మాకందరికీ సంతోషంగా ఉంది. ప్రజాకవి యోగి వేమన జయంతి ఉత్సవాలు అత్యద్భుతంగా రంగరంగ వైభవంగా ఈరోజు కటారుపల్లిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ నాయకులు అయితేమి, మినిస్టర్లు అయితేమి అందరూ వచ్చారు. అంతేకాకుండా విద్యాసంస్థ యొక్క విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా ఈ ఉత్సవంలో చక్కగా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ప్రజాకవి మన ప్రాంతీయుడు కావడం, ఇతని యొక్క జయంతి ఉత్సవాలు అత్యద్భుతంగా ఇక్కడ జరగడం కూడా శుభాభినందనం. కాబట్టి అందరికీ కూడా అతని వేమన జయంతి సందర్భంగా నేను శుభాభినందనలు. ప్రజాకవి యోగి వేమన గారు కదిరి నియోజకవర్గం గాన్లపెంట నందు కటారుపల్లి నందు ఆయన జీవ సమాధి కావడం ఈ ప్రాంతవాసులు చేసుకున్న ఒక పుణ్యం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆయన పద్యాలతో ఆ రోజు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను రూపుమాపి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆ రోజు ప్రయత్నించాడు. అక్కడున్న సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలోనే జీవ సమాధి కావడం. శ్రీ యోగి వేమన గారి జయంతి సందర్భంగా కటారుపల్లి గ్రామం నందు కదిరి నియోజకవర్గం నందు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ ఘనమైనటువంటి ఉత్సవాలను ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన కదిరి ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట ప్రసాద్ గారు ఎంతో వ్యయం చేసి ఈ రోజున ఇంత ఘనంగా ఉత్సవాలను జరిపించడము మేము కదిరి ప్రజలుగా ఎంతో సంతోషిస్తున్నాము. వేమన గారి అసలు పేరు వేమారెడ్డి. ఆయన సమాజంలో ఉన్నటువంటి ఎన్నో రుగ్మతులు పోయే విధంగా, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఆయన వేమన శతకాలు మొత్తం చైతన్యపరిచే దానికోసం ఎక్కడో గుంటూరు జిల్లా రాజులు అక్కడి నుండి చన్నపట్నం అన్నీ తిరిగి చివరకు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కటారుపల్లికి చేరుకొని ఇక్కడ ప్రశాంతంగా ఎన్నో వేమన శతకాలు రచించి చివరికి ఇక్కడే జీవ సమాధి అవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, వారసులు కూడా మనకు ఇక్కడే ఉండి వాళ్ళకి అయితే సేవ చేసుకుంటున్నారో. అయితే మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇక్కడ ఉత్సవాలు, ఆయన జయంతి ఉత్సవాలను కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ కమల్తో జయప్రకాష్, సత్యసాయి జిల్లా.